హలో అశోక్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే సార్. 3 నెలలు అవ్వలేదు, అప్పుడే ఇంకో సినిమా. అవును, కొత్త సంవత్సరం, కొత్త సినిమా, కొత్త ప్రయాణం అంతే. సో ఏంటండి చెప్పండి, ఇలా ఏంటి, ఎలా ఎక్సైట్ అయ్యారు, ఏంటి పాయింట్? ఫస్ట్లీ బాగా లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా ఈ స్పేస్లో సినిమాకి. ఆల్మోస్ట్ 2 decades అయిపోయింది తెలుగులో, అట్లీస్ట్ లాస్ట్ తమిళ్లో చూసుంటాం కానీ తెలుగులో వచ్చేసింది. అండ్ నేను చాలాసార్లు నా కెరీర్ బిగినింగ్ నుండి వండర్ అవుతుండే ఈ జానర్ స్పేస్ ఉంది అట్లా అని. అండ్ నాకు కూడా మంచి కథ దొరికినప్పుడు చేద్దామని వెయిట్ చేస్తుండే కంపల్సరీ. కాకపోతే సీరియస్ సినిమా కాకుండా చేసినప్పుడు ఎంటర్టైనర్ చేయాలి అని ఉండే. ఆ టైంలోనే రామ్ నారాయణ్ చెప్పగానే. కాకపోతే లేడీ గెటప్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్. ఇప్పుడు ఒక అబ్బాయి ఏదో ఒక పరిస్థితుల ప్రభావం వల్ల అమ్మాయి కింద మారుతాడు, ఆ అమ్మాయి చుట్టూరు 10 మంది చేరి లైన్ వేయడం, ఇదే కదా. అంటే మీకు అమ్మాయి కోసం చేసినవి ఉన్నాయి, అమ్మాయి కోసం అమ్మాయి గెటప్ వేసినవి ఉన్నాయి. ఓకే, ఇది ఇంకొంచెం వేరే లైన్లోకి వెళ్తుంది. లైక్ ఓకే, 2-3 కాన్ఫ్లిక్ట్స్ వల్ల, సిచ్యువేషన్స్ వల్ల ఓకే, వై హీ గెట్స్ ఇన్ టు దట్ స్కిన్. అండ్ ఆబ్వియస్లీ మీరు డ్రైవ్ ఎంజాయ్ చేస్తారు, అవునవును. మీరు ఎంజాయ్ చేయాల్సిందల్లా అసలు సిచ్యువేషన్స్, మేము కాన్ఫ్లిక్ట్స్ అర్థమైతే కొత్త సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి. కొత్త ఇప్పుడు మా రామనారాయణ రాసిన కొత్త సిచ్యువేషన్స్ వల్లనే, ఆ డ్రైవ్ వల్ల మీకు చాలా పాత్రలు ఉన్నాయి. మీకు ట్రైలర్లో చూస్తుంటే రుస్తుం పాత్ర కావచ్చు, పెళ్లి సందడి పృథ్వీ గారు కావచ్చు, అద్నాన్ అని చెప్పి ఆ గుళ్ళు దాదా చేశాడు, లోకల్ అర్బన్ యాక్టర్, ఆయన క్యారెక్టరు. మీకు ఇంకా ట్రైలర్లో చూపించను ఇంకో 3 క్యారెక్టర్లు ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు. సో మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ హార్టెడ్, అసలు అందరూ స్ట్రెస్ అంతా మర్చిపోయి, అంటే ఒక గోల్మాల్ టైప్లో అంత కేవోస్, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదో హడావుడి హంగామా జరిగిపోతున్నట్టు ఉంటుంది. అది అంటే ఆ సినిమాతో పోల్వాల్చా అంటే అనుకోండి, అదే అనుకోండి. ఓకే, కంప్లీట్ ఎంటర్టైనర్. ఓకే, ఇంకా ఇది ఇట్స్ నాట్ మేడ్ ఫర్ సైంటిస్ట్ అనుకోండి, ఇట్స్ మేడ్ ఫర్ రిలీఫ్. ఓకే. సో డైరెక్టర్ విషయానికి వచ్చేటప్పటికి ఒకే ఒక సినిమా చేశారు, బట్టల రామస్వామి బయోపిక్ అని చెప్పి. కోవిడ్ టైంలో థియేటర్ రిలీజ్ కూడా కాదు. నాకు గుర్తున్నంత వరకు చాలా కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ వచ్చిన సినిమా. కొద్దిగా చేశారు, కొంతమంది క్రిటికల్గా కూడా మాట్లాడిన సినిమా గురించి. డైరెక్టర్ని ఎలా నమ్మారు? అంటే ఇది కొంచెం నేను నరేషన్ అయ్యేదాకా నాకు ఆ సినిమా చేసినని కూడా తెలియదు. ఓకే, చూసారా అసలు ఆ సినిమా? నేను చూడలేదు. నాకు నరేషన్ అయ్యేదాకా ఆ సినిమా చేశాడని కూడా తెలియదు. ఓకే, కొత్త డైరెక్టర్ అనుకున్నారా? కొత్త డైరెక్టర్ అనుకున్న ఒపీనియన్లోనే ఉండే. ఓకే, మనోడు కూడా జంకుతుండే చెప్పకుండా నాకు, అంటే చేసిన కానీ ఇదే అంటే నేను కంప్లీట్లీ బిలీవ్ చేసింది మనిషిని, నా ఇన్స్టింక్ట్ని, ఆయన నరేషన్ని. ఓకే, నేను నరేషన్లో కూడా నవ్వే టైప్ కాదు. ఫస్ట్ టైం ఒక నరేషన్లో నేను కంఫర్ట్ నుండి బయటకు వచ్చేసి లాస్ట్ దాకా నవ్వుతుండే. ఓకే. సో ఇమ్మీడియట్లీ ఒప్పుకున్న సినిమా. తర్వాత చూసారా ఆ సినిమా? ఏది? ఆయన ఫస్ట్ సినిమా? లేదు, చూడలేదు. ఇప్పుడు కూడా చూడలేదు? లేదు, చూడలేదు. ఓకే, ఎందుకో చూడలేదు. ఓకే, నేను నా బిలీఫ్ సిస్టమ్ ఏదైతుందో దాంతో వెళ్ళిపోయా. ఓకే, ఆయనతో. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం ఈ టైప్ ప్రాబ్లం ఏదో ఉంటుంది దాంట్లో. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా సినిమా చేస్తే దానికి సంబంధించిన జానర్ సినిమాలు చూడడం ఆపేస్తా. ఓకే, ఇప్పుడు పోలీస్ రోల్ చేస్తున్నా అంటే దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తా. గ్యాంగ్స్టర్ అంటే మళ్ళీ అట్లాంటి, ఎందుకంటే తెలియకుండా ఏవో రిపీట్ అవుతాయి, ఏవో మనం చూసింది మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండడు. నేనేం బిలీవ్ చేస్తా అంటే ఒక ఎంప్టీ మైండ్, అన్నీ అన్లర్న్ చేసి ఎంప్టీ మైండ్తో ఆ క్యారెక్టర్లోకి వస్తే మనము ఆ క్యారెక్టర్ బ్లెండ్ అయ్యి ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, అది కొత్తగా ఏదో వస్తుంది, అది నాకు కూడా తెలియదు. సో అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను నాకు సంబంధించిన సినిమాలు కూడా చూడను అనమాట. సో అబ్బాయిగా ఉండటం కంఫర్టబుల్గా ఉందా, అమ్మాయిగా ఉండటం కంఫర్టబుల్గా ఉందా? సార్ కంఫర్టబుల్ అంటే ఆబ్వియస్లీ మనం పుట్టినప్పుడు తర్వాత మన హ్యాబిట్స్ వల్ల, మనం పెరిగే తీరు వల్ల అలవాటు పడిపోయే దాన్ని బట్టి, ఇప్పుడు నేను అమ్మాయిగా పుట్టుంటే అమ్మాయిగానే కంఫర్ట్గా ఉంటుండే, అబ్బాయి ఇబ్బందిగా ఉండదేమో. బట్ డెఫినెట్లీ చిన్న స్టంటే, అంటే ఆ షూటింగ్ జరుగుతున్న రోజులు ఒక్కడనే ఉండే. సో ఎన్ని రోజులు చేశారు ఈ స్టంట్? ఓ 35 days ఉండే సార్. 35 నేను పెట్టేమన్నా బ్రేకు లేకుండా షూట్ పెట్టేయండి అని. ఒక్కొక్క రోజు నేను 6 గంటలు పెంచమని చెప్తుండే షూటింగ్, ఎందుకంటే లాస్ట్లో 2 రోజులు తగ్గుద్ది కదా అని. ఎందుకంటే నా పెయిన్ అంతా రోజు బ్లేడ్ పెట్టి అమ్మాయి స్కిన్ లాగా రావాలంటే మీకు మళ్ళీ తీయాలి, షేవ్ చేసి. అది ఏంటంటే రోజుకి అది స్కిన్ ఫ్రజైల్ అయిపోయి సున్నితం అయిపోయి, దానివల్ల నేను ఎక్కువ షూటింగ్ కూడా పెట్టమని అడిగేది. ఓకే, అసలు సినిమాలో ఎంత పోర్షన్ ఉంటుంది ఇది? ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు. ఓకే,
మీకు చూస్తే ఇప్పుడు ట్రైలర్లో కూడా మీకు సోను జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత సోను మీకు చాలా తక్కువ ఉంటాడు. సో సినిమా కూడా ఈ మూడ్లో ఉండబోతుంది. ఓకే, ప్రాస్థెటిక్ మేకప్ ఇది ఏదన్నా కొద్దిగా? ప్రాస్థెటిక్ మేకప్ అంటే వీళ్ళు రెమోకి ఇప్పుడు మనకి శివకార్తికేయన్ చేసిన వాళ్ళ నిక్కీ అని వెరీ వెరీ చాలా మంచి టీం అన్నట్టు. సో దే యూస్ టు టేక్ 2.5 hours మొత్తం డ్రెస్అప్ అయ్యి అంతా వేసారు 2.5 hours. అసలు అంటే ఇప్పుడు ఈ మేకప్ గురించి మాట్లాడితే కొంతమంది వేసుకోవడానికి 8 గంటలు పట్టింది, తీసుకోవడానికి 8 గంటలు పట్టింది ఎక్కువ చెప్తూ ఉంటాం కదా. అసలు ఒక లేమ్యాన్ అసలు ఏమీ తెలియని వాడికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏంటి చెప్పండి ఈ ప్రాసెస్ కొద్దిగా. ప్రాసెస్ అంటే ఇప్పుడు కవర్ చేయడం వేరు సార్. వీళ్ళు కాంప్రమైజ్ అంటే ఉట్టి మేకప్ వేయలేదు. అమ్మాయికి ఎంత ఐబ్రోస్ ఉండాలో అంత తీసేసి సన్నగా అదే ఐబ్రోస్ ఉంచి వ్యాక్సింగ్ చేసేసి మ్యాక్సిమం లైక్ ఆల్మోస్ట్ ఫెమినైన్గా అమ్మాయి లెవెల్కి తీసుకెళ్ళిపోయి తయారు చేసేసి అంటే ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. మీకు ఆ నెయిల్స్ చూస్తే కూడా లాంగ్ నెయిల్స్ కూడా ఆ 35 days ఒరిజినల్గా స్టిక్ చేసేసి సాక్రిలిక్ ఏదో అంటారు దాన్ని. సో అవి స్టిక్ చేసేసారు. మనకు అలవాటు ఉండదు కదా సార్ అంత పెద్ద గోర్లతో సర్వైవ్ కావడు. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల తర్వాత నేను బిగినింగ్లో కష్టమైంది. కొన్ని రోజుల తర్వాత మీరు చూస్తుంటారు కదా అమ్మాయిలు ఎట్లా చాట్ చేస్తారు, ఇట్లా చాట్ చేస్తుంటారు, దీంతోనే చాట్ చేస్తుంటారు. దాంతోనే వచ్చేసింది. ఇంకా 1 week తర్వాత ఐ బికేమ్ కంఫర్టబుల్ ఇన్ దట్ స్కిన్. అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం మేకప్ వేసుకుంటే మామూలుగా పౌడరో క్రీమో రాసుకుంటారు, అది కాకుండా ఏదైనా థిక్గా ఏదైనా అప్లై చేస్తారా? థిక్ అంటే డెఫినెట్లీ వాళ్ళది కాంటోర్ కన్సీలర్ దాని మీద చాలా చాలా లేయర్లు చాలా పంచాయతీ ఉంది. అది బరువుగా ఉంటుందా? బరువు ఏముండదు సార్. నా షూల కంటే బరువు ఏది ఉండదు నా ఒంటి మీద. సో బరువు అని ఏం లేదు. హెయిర్ ఒకటి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన సొంత జుట్టు కాదు కదా, మన జుట్టుకి ఎప్పుడు స్పర్శ ఉంటుంది. మనది కాని జుట్టు ఎప్పుడు ముఖం మీద పడుతుంటే సన్న అది పడుతుంటుంది కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్. అండ్ సొంత జుట్టు కూడా కాదు కదా. ఇప్పుడు అమ్మాయిలకు వాళ్ళ జుట్టు వాళ్ళ పొడుగు జుట్టు అంతే అలవాటు పడిపోతారు వాళ్ళ. ఇదేమో నా సొంత జుట్టు, దాని మీద ఈ జుట్టు కదా. అవును. ఈ లొకేషన్ లో చెవటలు పడతాయి కదా, మరి అప్పుడు ఏం చేస్తారు? అది ఎలా? అన్ని రకాలుగా అయినాయి సార్. కాకపోతే ఈ సాంగ్లు అవి అవుతున్నప్పుడు పక్కనకి వెళ్ళి కూర్చుంటాం కదా, నేనున్నాను మర్చిపోతుండే. చాలా మంది సైడ్ డాన్సర్స్ వీళ్ళు వచ్చి కంఫర్టబుల్ అయిపోతుండే నా పక్కన చుట్టుపక్కల చూసి. ఎవరు అమ్మాయి కూర్చుంది అనుకోని వాళ్ళు కంఫర్టబుల్ అయిపోతుంటే సాయి అని చెప్పి నేను మా అసిస్టెంట్ని పిలవగానే నేను అక్కడ ఉన్నాను అప్పుడు రియలైజ్ అయ్యి అందరు లేచి వెళ్ళిపోయేటోళ్ళు. సో చాలాసార్లు నేను అక్కడ ఉన్నా అన్నది అర్థం కాలేదు చాలా మందికి సెట్లో. ఒక రకంగా మీకు అప్రిషియేషనే కదా. అప్రిషియేషనే అనుకోవాలి. చాలాసార్లు విశ్వక్ లేడు కదా సెట్లో అని కూడా సౌండ్లు. అంటే ఇప్పుడు ఉండమంటే అందరు పని చేస్తుంటారు కదా సార్. అదే హీరో ఉండగా కొంచెం అలర్ట్ అవుతారు కదా, అది మిస్ అవుతుండే. ఓకే, చాలాసార్లు మనం లేము అన్నట్టే పని చేస్తుండేది. అని ఒకసారి చిన్న సౌండ్ రాగానే అందరు అలర్ట్ అయిపోయి మళ్ళీ వర్క్ నడుస్తుండేది. సో అమ్మాయిగా ఉండటం జనరల్గా మన వేషం అవన్నీ ఓకే, కొంచెం నడక కానీ ఒక రకమైన కొంచెం ఫ్రాజైల్గా మృదువుగా ఉండాలి. మనం ఏంటంటే కేర్ఫ్రీగా నడిచేస్తారా, దానికి ఎలా కష్టపడ్డారు? కష్టపడ్డా అని చెప్పలేను సార్. ఎందుకంటే కష్టం అంతా నాకు తెలిసి రెడీ అవ్వడం, ఆ కాస్ట్యూమ్లో ఉండడం, ఇవి కష్టాలు. యాక్టింగ్ నాకు తెలిసి ఈజీగానే. అంటే ఇప్పుడు మన మ్యాన్ ఇన్స్టింక్ట్స్ అనేవి మనలో ఉంటాయి, ఎంత కాదనుకున్నా ఈ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చిన్నప్పటి నుంచి. ఇన్ని ఇయర్స్ రాగానే టేక్ నాట్ ఓకే. అది కాకపోతే నేను బాగా ఎక్కిరిస్తుండే సార్ మా పిన్ని వాళ్ళని. మా మమ్మీకి 3 చెల్లెళ్ళు. మా పిన్ని వాళ్ళని ఎక్కిరిస్తుండే చిన్నగా ఉన్నప్పుడు. ఇమిటేట్ చేస్తారన్నమాట. ఇమిటేట్ చేసి క్లాస్లో అమ్మాయిలని ఎక్కిరిస్తుండే, వాళ్ళలాగా నడవడం, వాళ్ళలాగా కూర్చోవడం. ఓకే, ఇది బాగా అలవాటు ఉంటుండే. మా అక్కనే ఏడిపించడము. సో నాకు తెలియకుండా ఏమైపోయిందంటే అందరిలో నుండి ఒక్కొక్కటి ఏదో వచ్చేసింది. ఓకే, అవన్నీ కలిపి లైలా తయారైంది. ఓకే, సో అది బాగా హెల్ప్ అయింది. సో ఎంత మొత్తం సినిమా డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఈ సినిమాలో? 215 సార్. 215 ఇంక్లూడింగ్ ఆల్ ద కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. 2:10 అనుకోండి సినిమా. ఓకే, 2 గంటల 10 నిమిషాలు. సో ఇంకేముంటాయి ఈ ఎంటర్టైన్మెంట్ తప్పితే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలిమెంట్స్? సోను మోడల్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఓకే, సో సోను మోడల్ అనేటోడు కూడా మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్యారెక్టర్. వాడికి వాళ్ళ కాలనీలో ఉన్న అమ్మాయిలతో బాండింగ్ కానీ, అంటే ఆంటీలకి అందరికీ కొందరు కొడుకులాగా, కొందరికి తమ్ముడులాగా, కొందరికి అట్లా వెరీ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, సో అది బాగా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. జనరల్గా ఒక సినిమాకి ఒక యూఎస్పీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ సినిమాకి లైలా ఉన్నట్టు ఒక యూఎస్పీ ఉన్నప్పుడు
ఆ యూఎస్పి ఈ ప్రీ ఇంటర్వెల్కో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఆబ్వియస్లీ ఆ యూఎస్పి మీద ఉంటుంది. ఆ ఫస్ట్ ఆ పార్ట్ అంతా కొంచెం స్ట్రగుల్ అవుతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీ మెకానిక్ రాకీలో కూడా అదే జరిగింది. ఆ సెకండ్ హాఫ్ అంతా మీ ఎక్సైట్మెంట్ అంతా అక్కడ ఉంది, అక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ ఫిల్ చేశారు మీరు. సో అలాంటి ప్రమాదం ఇక్కడ జరగకుండా ఉంటుంది. ఆ ప్రమాదం ఖచ్చితంగా జరగదు సార్. ఇక్కడ మీకు ఫస్ట్ మినిట్ నుండి హుక్ అయిపోతారు కథకి. కథకి అండ్ వెరీ అంటే ప్యాక్డ్ ఎంటర్టైనర్. మీకు లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే మీకు ఏదో ఇట్లా మెలో లవ్ స్టోరీ చూసి అమ్మాయిని చూసి లవ్లో పడ్డాడు అట్లా కాదు. మంచి టపోరీ లవ్ స్టోరీ. మీకు మంచి ఒక టపోరీ పోరాడు ఒక పిల్లని పటాయిస్తుండు జిమ్ ట్రైనర్ని. సో ఆ ట్రాక్ ఎంజాయ్ చేస్తుంటారు. వీ హ్యావ్ వెరీ లైక్ 2 అమేజింగ్ సాంగ్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. దేర్ ఆర్ 2 అమేజింగ్ యాక్షన్ బిట్స్. సో మీకు తెలియకుండానే అయిపోతుంది ఫస్ట్ హాఫ్. మీకు టైం అసలు అర్థం కాకుండానే అయిపోతుంది. మొత్తం హోల్ ఫిల్మ్ ఈజ్ వెరీ మచ్ క్రిస్ప్లీ ప్యాక్డ్. ఓకే. సో ఏంటి సెన్సార్లో కూడా కొద్ది ఇబ్బందులు ఏదో ఎదురైనాయి అంటే సినిమాకి? ఇబ్బందులు ఏం లేవు సార్. ఇచ్చిన తర్వాత కూడా చిన్నగా అక్కడక్కడ చిన్న మ్యూట్లు వస్తే అది వాళ్ళ డిసిషన్. కాకపోతే వాటి వల్ల సినిమాకి ఏమి మారిపోయింది అంటే ఇచ్చాక మళ్ళా అదేంటో సార్ అర్థం కావట్లేదు. ఏంటనే అడల్ట్స్ కదా ఇంకా అందులో ఇచ్చి మళ్ళీ ఎందుకు ఈ మ్యూట్లు అవి చేస్తున్నారో ఈ మధ్య అర్థం కావట్లేదు. బట్ మాకు ఇప్పుడు మేము కానీ మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇప్పుడు ఆ ఇచ్చిన చూసిన తర్వాత కూడా వాటి వల్ల సినిమా ఏమీ మారిపోయేది, జనాలు మిస్ అయిపోయేది. అంటే అక్కడ మ్యూట్ కింద వదిలేస్తారా లేకపోతే ఏమైనా రీప్లేస్ చేస్తున్నారా? లేదు సార్, మ్యూటే వదిలేస్తాం. జనాలు ఫిల్ చేసుకుంటారు. జనాలకు తెలుసు కదా లిప్పన్న పట్టుకుంటారు. అండ్ అవన్నీ బూతులని కాదు. ఇప్పుడు పండు లేదు కాయ ఉన్నాయంటే కాయని మ్యూట్ చేశారు. అర్థమైందా? ఓకే. సో ఆబ్వియస్లీ మేము మంచి యూత్ఫుల్ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా చిన్నగా అండ్ అదే ఇచ్చి వదిలేసేది ఉండే అది. బట్ మా ప్రొడ్యూసర్ గారు మేము కూడా అనుకుంది ఏంటంటే ఇప్పుడు మనం వీఆర్ 9 days to go రిలీజ్కి. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ లైక్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. సినిమా ఎట్లా మంచిగా రెడీ అయిపోయింది. చూసుకున్నాం. చాలా కాలం నుంచి మీకు కొంచెం సెన్సార్ పంచాయతీలు ప్రతిసారి ఏదో ఒకటి తగులుతూనే ఉంటాయేమోగా. ఎప్పుడు సార్ ఏ సినిమాకి లాస్ట్ ఫస్ట్ సినిమా కూడా ఏదో కొంచెం ఇబ్బంది పడినట్టు. ఫలక్నామా దాస్ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు మ్యూట్ ఇచ్చారు, అన్ని మ్యూట్లు వేసుకొని నన్ను నా పని నేను చేసేసుకున్నా. సెన్సార్తో ఎప్పుడు ఇబ్బంది లేదు. నేను పర్సనల్గా నాకు సెన్సార్కి వెళ్ళి అలవాటు. ఓకే. నా అన్ని సినిమాలకి పర్సనల్గా వెళ్ళి వాళ్ళు మీరే కూర్చుంటారు. యూజువల్గా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు చూసుకుంటారు. నాకేందంటే కొంచెం ఫస్ట్ ఆడియన్స్ కదా చూసిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళకి ఏమనిపించింది ఒకసారి నాకు అది అలవాటు అన్నట్టు. దానివల్ల అంటే యూజువల్గా మనం అంతా రఫ్ కాపీలు పంపేస్తున్నాం కదా సెన్సార్కి. మీరు ఏమైనా డిఫరెంట్గా చేస్తారా? లేదు సార్, మేము దీనికైనా కొంచెం రఫ్ కాపీ. అంటే మనం కొంచెం స్కోర్ ఫినిషింగ్ మిక్స్డ్ అయిన ప్రోడక్ట్. కానీ ఈ స్టేజ్లో కూడా పాస్ అయిపోయినామంటే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే. సో బేసికల్లీ అది నాకు అలవాటు ప్రకారం వెళ్తుంటా. ఓకే. నేను సెన్సార్ అలవాటు అంతే. ఓకే. సో చాలా మందిలో ఒక రకమైన ఇంప్రెషన్ కలిగింది, ఈ యూత్ఫుల్ ఎలిమెంట్స్ వెనకాల ఎక్కువగా విశ్వక్ పడుతున్నాడు, ఈ డబుల్ మీనింగ్ డైలాగులు ఉండాలన్న కంపల్షన్ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు మనకి రామ్ నారాయణ అప్రోచ్ అయిన సినిమా నేను చేశాను. మీకు అది కలుపుకోవడానికి బాగుంటుంది. ఇదే ఇలాగే చూడండి, ఇప్పుడు విశ్వక్ ఉన్నాడో, విశ్వక్ ఎలాంటి సినిమాలు చేస్తాడో, లేకపోతే విశ్వక్ నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి డైరెక్టర్లు ఏమన్నా అలా మసాలా యాడ్ చేస్తున్నారు. అట్లేం లేదు సార్. మీకు గామిలో ఏమనిపించింది? అది ఇంకా అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాకి మీకు సినిమాకి కావాల్సింది ఆ సినిమాకే సార్. ఈ సినిమాకి మళ్ళీ మీకు కొంచెం అప్పుడప్పుడు మన మసాలా టచ్ అవుతుంది అనుకోవాలి. లేదులేండి, అంటే నేను మిమ్మల్ని ఇప్పుడు డిబేట్ చేసి అందులో ఉంది ఇందులో ఉందా అవన్నీ కాదు, కానీ బై అండ్ లార్జ్ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. జనాలు కొద్దిగా మాట్లాడుకుంటున్నారు, ఇది దాని గురించి అడగడానికని అడుగుతున్నా. అదేంటంటే ఏమీ చేయకుండా ఫామ్ అయింది అనుకోండి, అది మన బ్యాడ్ లక్, మీ బ్యాడ్ లక్. నాకు బ్యాడ్ లక్ దేనికి బ్యాడ్ లక్ అంటే అలా ఒపీనియన్ జనాల్లో ఫామ్ అయితే కనుక సార్ ఏ సినిమా చేసినప్పుడు ఆ సినిమాకి న్యాయం చేసేయాలి. ఓకే. ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం అని సినిమా చేసినప్పుడు అది ఇంట్లో ఫ్యామిలీ అందరికీ ఒకళ్ళు క్యాటర్ చేస్తున్నామని తెలుసు. దానికి ఎంత న్యాయం చేయాలో దానికి అంత న్యాయం చేస్తాం. ఓకే. గామి అనే సినిమా ఉంది, దానికి ఎంత న్యాయం చేయాలో అంత చేస్తాం. దాంట్లో ఒక హీరోయిన్ అంటే మనకి ఫీమేల్ లవ్ స్టోరీ ఉండదు, ఒక మీకు కావాల్సిన ఐటమ్ సాంగ్ కానీ ఆ ఫైట్లు కానీ ఉండవు. ఏ సినిమాకి చేస్తున్నప్పుడు ఆ సినిమా కంప్లీట్గా న్యాయం చేసేయాలి. ఓకే.
ఇప్పుడు సడన్గా ఇది వచ్చినప్పుడు అది ఫ్రేమ్ చేసుకున్నప్పుడు అట్లా అనిపిస్తుంది, కానీ మెకానిక్ వాజ్ మళ్ళీ డిఫరెంట్ ఫిల్మ్. గ్యాంగ్స్కి దానికి ఏం కావాలో అది ఇచ్చేస్తుండే దానికి. కానీ ఇది మేము కంప్లీట్లీ యూత్ని టార్గెట్ చేసి తీసినప్పుడు సో చేస్తే కంప్లీట్గా చేశారు. అటన్ ఉండాలి, ఇటన్ ఉండాలి. అదేలేండి. సో అట్లా చేసిన సినిమా ఇది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అనుదీప్ సినిమా ఉంటుంది, దానికి ఉండే ఫ్లేవర్ దానికి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో దానికి ఈ ఫ్లేవర్ తీసుకురాలేము. ఫలక్నామా దాస్ సినిమాకి హిట్ ఏ సినిమాకి ఉండే ఫ్లేవర్ ఆ సినిమాకి ఉంటుంది అంతే. ఓకే. సో అలాంటి ఏమీ లేదు, జస్ట్ దట్ అండ్ పీపుల్ పర్సెప్షన్ అంతే. పర్సెప్షన్ అదేం లేదు సార్. నిన్న అనిపించింది ఈరోజు అనిపిస్తుంది వీళ్ళకి. ఓకే. ఇప్పుడు మీకు ఏంటంటే టక్కుమని గుర్తురాట్లేదు. నేను గుర్తు చేస్తే మీకు గుర్తు వస్తుంది, అరే గామి కూడా చేసిండు కదా, మీ ఫిల్మోగ్రఫీ నాకే అశోక్ వనం కూడా చేసిండు కదా. సో టిపికల్గా ప్రతి సినిమాలో ఉంటే అన్నారు. సో ఇదేంటంటే మళ్ళీ ఒకసారి కంబ్యాక్ అనుకోండి, ఒక మంచి యూత్ఫుల్ సినిమా అయ్యానికి అందరికి. ఓకే. సో పాటలు ఎప్పుడు కూడా మీ స్ట్రెంత్ పాటలు ఏంటి? లాస్ట్ 2 సినిమాల నుంచి కొద్దిగా మిస్ అవుతున్నట్టున్నాయి. ఎందుకు? దీని పాటలు బాగానే వెళ్తాయి. అంటే పాటలో నాకు మన పెంచల్ దాస్ గారు పాట ఒకటి రిలీజ్ చేశారు, నాకు బాగా నచ్చింది. పాటలు ఎంజాయ్ చేస్తున్నాను, ఓకే. బట్ పాటలో తిరిగి నా దగ్గరికి రావట్లేదు. ఏది అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్లో ఏంటంటే కొన్ని పాటలు ఎక్కడికి వెళ్ళినా వినిపించేయని, ఇప్పుడు ఎవరన్నా విని పాటలని బాగాలేదని ఎవరు అంటలా, విన్నప్పుడు బాగున్నాయి అంటున్నారు. బట్ నా అర్థమైంది కదా మీకు కొంచెం. మీకు ఒకటి తెలుసా, మీరు గమనిస్తే ఇంతకు ముందు మ్యూజిక్ 4-5 months ముందు వదిలేటోళ్ళం. మీరు దమ్కి చూస్తే కూడా 4 months ముందు. సో మీకు పాట జర్నీకి టైం ఉండేది, పాట తిరగడానికి టైం ఉండేది. ఇప్పుడు ఈ సినిమాకి లాస్ట్ వదిలేయండి, ఈ మ్యూజిక్ మీకు రిలీజ్ అయిన 15-20 రోజులకే సినిమా రిలీజ్ అవుతుంది. మరి అది మీరు ఏ సాంగ్ ని 15 రోజులు 20 రోజుల్లో ఎక్కదు. మేబీ యూ హ్యావ్ ఎ పాయింట్. అవును. సో అది దానికి జర్నీ ఉండాలి, జర్నీ టైం. గుండెల్లోన అనే సాంగ్ ఉంది, అది రిలీజ్ అయిన తర్వాత హిట్ అయింది. అవును. ఎందుకంటే మేము సినిమా రిలీజ్కి వారం ముందు రిలీజ్ చేసిన సాంగ్ అది. కొన్నిసార్లు సాంగ్స్ రెడీ ఉంటాయి, కొన్నిసార్లు అది కూడా మన ఇష్యూయే కదా. చివరికి ఏదైనా సరే ముందుగా మీకు సక్సెస్ఫుల్ మోడల్ 4 సినిమాలు గత 14 నెలల్లో 4వ సినిమా రిలీజ్. సినిమాకి 3-4 పాటలు వేసుకోండి. సో ఎన్ని పాటలు ప్రొడక్షన్ చేయగలుగుతాం? అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంటాం కదా. మరి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఉంటాయి సార్. ఈ సాంగ్స్ కూడా నేను అదే అంటున్నా, మీరు చూడండి విత్ టైం ఏమైతాయి ఈ సాంగ్స్. లేదా డినై ఏం చేయట్లేదు నేను అది. సో దానికి డ్యూరేషన్ తక్కువ ఉంది. ఎందుకంటే మీ సినిమా ప్రతి సినిమా వర్క్ అయిన ప్రతి సినిమా ఓ పాట బాగా ట్రావెల్ చేసాడు, ఆ పాట వల్ల మీకు ఓపెనింగ్ రావడం ప్రతిసారి జరిగేది. అది అవును. గుండెల్లోన అనే సినిమా రిలీజ్ అయిన హిట్ అయింది, అవుతుంది. అది మీకు రిలీజ్ ముందు అయితే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. నేనే ప్రొడ్యూసరు, నేనే డైరెక్టర్ ఆ సినిమాకి. కాబట్టి అది అన్ని రెడీ అయిపోయి పాట 6 months ముందు రిలీజ్ చేశా. సినిమాకి 6 months ముందు, చాలా ముందు, 6 నెలల్లో చాలా ట్రావెల్ చేస్తుంది పాట. సో ఆ డ్యూరేషన్ దొరకడం. ఇప్పుడేమో జనవరి నుండే స్టార్ట్ అయింది, మీకు ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయితే పండుగ తర్వాత మొదలెట్టినట్టు మీకు న్యూ ఇయర్ నుండి స్టార్ట్ అయింది. సోను మోడల్ న్యూ ఇయర్కి అయితే, పండగ తర్వాత మన ఇచ్చుకుందాం బేబీ, మళ్ళీ February 1st ఓహో రత్తమ్మ. సో నా పాటలే ఒక పాటల మీద ఒక పాట ఎక్కేసినాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ కాగా రిలీజ్ డేట్ వచ్చేలోపు టైం ఉండదు. ఇప్పుడు మధ్యలో టేజర్ వేయాలి, ట్రయల్ వేయాలి. సో మన కంటెంట్ మీద ఎక్కేస్తుంటుంది. కానీ ఒకసారి సినిమా సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ ఏం లేదు సార్. ఇంత ఆలోచించుకుంటే బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్. అది కూడా మీకు ఇంపార్టెంట్ కదా, మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకా ఎర్లీగా పాటలు రిలీజ్ చేయడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఒక 3 months అన్నా 2 months అన్నా డ్యూరేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుదీప్ సినిమా పాటలు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. నాకు తెలిసి అవి మేము స్టార్ట్ అయిన కొంచెం షూటింగ్ స్టార్ట్ కాగానే ఐ థింక్ మ్యూజిక్ వదిలేస్తాం. ఎందుకంటే ఐ థింక్ ఎవ్రీ సాంగ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ రిలీజ్కి ముందు 3 months మైలేజ్ ఉండాలి ఒక సాంగ్కి. మేము నెక్స్ట్ టైం నుండి కొంచెం కేర్ఫుల్ నుంచి ఇంపార్టెంట్ అది ఇక్కడ నుంచి అది పెడదాం. ఇప్పుడు పంచాయతీ పెట్టినాం కదా, సొల్యూషన్ తీసినాం కదా, ఫాలో అవుదాం. ఓకే. బట్ ఈ సాంగ్స్ డెఫినెట్లీ ఇచ్చుకుందాం బేబీ కావచ్చు, ఓహో రత్తమ్మ కావచ్చు, మీరు లాంగ్ రన్లో చూడరు అసలు. దే విల్ బి, మీరు ఆ విశ్వక్సేన్ పాటలు అని చెప్పి మీరు అన్నది ఒకటి ఉంది చూసిరా, డెఫినెట్లీ ఆ ఖాతాలోకి వెళ్ళే సాంగ్స్ 2. అంటే మీరు ఏది చెప్పినా, మీరు ఎన్ని చెప్పుకున్నా సరే ఆ పాటల విషయంలో మీకు అసలు ఆ నెగోషియేషనే ఇవ్వం. ఆ పాటలు విశ్వక్సేన్ పాటలు అంటే డెలివరీ చేయాలి. అది మీరు ఏ కారణంగా డెలివరీ చేయకపోయినా అది మాకు అనవసరం.
డన్. నేను ఇచ్చిన అంటున్నా, ఇవి రెండింటి మీద నేను ఆల్రెడీ రిలీజ్ అయిన పాటల గురించే చెప్తున్నా. అదేలేండి. 2 సాంగ్స్కి స్టామినా ఉంది అంతే. ఓకే. సో లాస్ట్ సినిమా ఏంటి 50% పార్ట్నర్ మీరు, వేర్ డిడ్ ఇట్ గో రాంగ్? ఏమో సార్, ఇప్పుడు ఎందుకు సార్, ఇంకా అయింది అన్నిసార్లు గెలవడానికే. ఇప్పుడు ఎంత పెద్ద క్రికెటర్ అయినా ఒకసారి డక్అవుట్ ఉంటుంది అంటే అంతే కదా సార్. బట్ విల్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్? లెర్నింగ్స్ ఏం లేదు సార్, ప్రతి సీన్ సినిమానే ఇప్పుడన్నా అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. సినిమా కాదు, ఇప్పుడు సినిమాలో ప్రతి సీన్ ఒక సినిమా అని అర్థమైంది. సో ఒక సినిమాలో 80 సీన్లు ఉంటే 80 సినిమాలు అనుకుందాన్ని ప్రతి సీన్ని సినిమాలాగానే, అంటే ఏది దేన్ని ఓవర్ షాడో చేయదని అర్థమైంది. ఓకే. నా దగ్గర బ్రహ్మాండమైన సెకండ్ హాఫ్ ఉంది కదా, ఫస్ట్ హాఫ్ని ఓవర్ షాడో చేస్తారు, ఎక్స్క్యూజ్ చేయరు, అర్థమైపోయింది నాకు. ఓకే. 95 మార్కులు ఫెయిల్ మార్క్స్ సార్, అది అర్థమైంది నాకు. సో ఇంకో రకంగా మాట్లాడుకుందాం. ఇది వరకు ఏంటంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు, సెకండ్ హాఫ్ పంపించేటప్పుడు కొంచెం బాగా పంపిస్తే పాస్ అయిపోతారు అనేది, ఇప్పుడు అది కూడా పోయినట్టేనా? పోయినట్టే అనుకోవాలి, డెఫినెట్లీ పోయినట్టే అది. ఓకే. అది నాకు అర్థమైంది ఎక్స్పీరియన్స్ నుండి. అండ్ నాకు ఇంకోటి కూడా అర్థమైంది సార్, అంటే నావే 3 వచ్చేసాయి లాస్ట్ ఇయర్, గామి, గ్యాంగ్స్ అండ్ మళ్ళీ వెంటనే మెకానిక్. ఐ థింక్ అది. అండ్ ముందు నుండి కూడా ఎక్సెంట్రిక్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేయడం కంటే ముందే ఎక్సెంట్రిక్ థింగ్ ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. ఈ 2 విషయాలు మన ఇద్దరం మాట్లాడుకుందాం, గుర్తుందా మీకు? ఒకటి ఎక్కువ కనిపిస్తున్నారేమో అంటే యువర్ లైక్ పెద్ద ఇష్యూ కాదు కదా సార్, అందరూ చేయట్లేదు, నేను చేస్తున్నా కదా సార్ అని అన్నారు మీరు. కానీ అది ప్రాబ్లం డెఫినెట్లీ నేను ఎక్కువ కనిపించినందుకు కాదు సార్ అది. ఓకే. అది ఎక్కువ అంటే ఎక్కువ సినిమాలు చేయడం వల్ల కాదు, అది నాట్ ఓన్లీ ఫ్యాక్టర్. సినిమా ప్రోడక్ట్ ఆడియన్ వాడు డిసైడ్ అవుతుండు ముందు, నేను ఈ సినిమా చూస్తా, ఓకే, నేను ఈ సినిమా చూడాలని డిసైడ్ అవుతున్నా కదా. సో ఆ కనెక్షన్ అనేది ముందు నుండి పెంచుకుంటూ రావాలి. అది గామి చేసింది, కనెక్షన్ తెచ్చుకుంది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెచ్చుకుంది, కనెక్షన్ తెచ్చుకుంది ఆడియన్స్తో, వెళ్ళాలి నేను. అది ఎందుకు మెకానిక్ ఒక దగ్గర అది చిన్నగా మిస్ అయింది. అండ్ ఐ కెన్ బిలీవ్ ఈ సినిమాకి ఇట్స్ గెటింగ్ దట్ కనెక్షన్ విత్ ఆడియన్స్. ఓకే. సో నేను మనం మాట్లాడుకున్న రెండో విషయం ఏంటంటే, నేను మీతో పదే అనేవాడిని సార్, ఆ టాపిక్ మంచి టాపిక్, ఇన్సూరెన్స్ ఏదైతే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, దాన్ని మీరు అసలు ట్రైలర్లో చూపించట్లేదు. ఒక పాయింట్ తెలియగానే మీకు శ్రద్ధా శ్రీనాథ్ విలన్ అని తెలిసిపోతుంది సార్. అది నేను అనౌన్స్ చేస్తే అమ్మాయి వచ్చి నేను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నా, స్కామ్ గురించి అంటే ఇంకా అయిపోయి, స్కామ్ స్టార్ట్ అయితే 5 నిమిషాలకే మీకు తెలుసు ట్విస్ట్. ఒక వావ్ ఫ్యాక్టర్ యాడ్ అయ్యేదేమో. ఇంకెందుకు అదే అంటున్నా, ఇప్పుడు ఏమనుకుని చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుని ఏం లాభం. ఎనీవేస్ అలాంటి పరిస్థితి మళ్ళీ రాదులేండి మీకు. రాదు. సో మళ్ళా లైలాకి వచ్చేస్తే ఇంకా ఏంటి సార్, అంటే అసలు ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది, హీరోయిన్కి ఇంకేం ట్రాక్ ఉంటుంది? హీరోయిన్తో మీకు లైలా వచ్చేదాకా ఏముంది అని అడిగారు కదా. హీరోయిన్తో అమేజింగ్ మంచి గల్లీ, మంచి టపోరీ లవ్ స్టోరీ ఉంటుంది అమ్మాయితో. ఓకే. అంటే కొంచెం టైం అయింది నేను కూడా చూసి, కొంచెం చిల్బుల్ చేతలు చేసుకుంటా మాట్లాడుకుంటా అమ్మాయితో ఆ పడేసే రోల్ కావచ్చు. సో డెఫినెట్లీ సోను మోడల్ లవ్ ట్రాక్ అనేది కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు అందరు లైలా కోసం వస్తారు కదా, సోను మోడల్ విల్ బి సర్ప్రైజ్. ఓకే. అండ్ వెరీ నైస్ యాక్షన్ బిట్స్ ఉన్నాయి 2 ఫస్ట్ హాఫ్లో. సో డెఫినెట్లీ మీరు ఒక మూడ్లో ఉండేసరికి ఇంకో మూడ్కి వెళ్ళిపోతూనే ఉంటారు. దెర్ ఇస్ సో మచ్ ఇట్స్ వెల్ ప్యాక్డ్. మొన్న డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఒక 4-5 హీరోలు చేయడానికి భయపడ్డ స్టోరీ అంటే ఇది. మరి విశ్వక్ ఎలా ఒప్పుకున్నాడు? వాళ్ళు ఎందుకు నో చెప్పారో నాకు తెలియదు సార్. మీరు గట్టిగా అడిగితే నేను ఆ హీరోలు ఎవరని కూడా అడగలను. నేను ఎందుకో నాకు అనవసరం అనిపించింది దాని మీద 1 minute కూడా వేస్ట్ చేసుకున్నా. మరి నేను అడగాలి బుద్ధి కాలే, నేను ఈ రోజు దాకా అడగలే ఎవరని కూడా. నాకు నా ఇంట్యూషన్ ఆ టైంకి నాకు అనిపించింది, అండ్ నేను చేయగలుగుతా అనిపించింది. నాకు యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది, వన్స్ ఇన్ లైఫ్ టైం థింగ్ అని చెప్పి వెంటనే ఒప్పుకొని ఉండదు. మెయిన్గా నేను బాగుంటా అనిపించింది, ఎందుకంటే మా అక్క ఎప్పుడు నా ముక్కు నా కళ్ళని ఎప్పుడు కమెంట్ చేస్తుంటుంది. నాకు రాలేవాడు, కళ్ళు రాలేవాడు, బుక్ రాలే అని చెప్పి మా అక్క ఎప్పుడు ఇంట్లో ఎవరు వచ్చినా చెప్తా ఉంటుంది అనమాట. సో ఐ థింక్ అక్కడ నుండి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది. అండ్ ఇంకోసారి ఏమో నేను
ముంబైలో ఫిల్మ్ స్కూల్ ఉన్నప్పుడు ఒకసారి థియేటర్లో కుంతిదేవి పాత్ర వేస్తుండారు ఒక 2-3 నిమిషాలు స్టేజ్ మీద. సో అప్పుడు క్లాప్స్ కొట్టారు అందరూ. సో అదొక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, అరే మన ఫ్యూచర్లో చేయాలనుకున్నప్పుడు ఇది కూడా చేయొచ్చు అని. సో ఇవన్నీ ఆల్ టుగెదర్ కొంచెం అనిపించినాయి నేను చేయగలుగుతాను. కొంతమందికి మిస్ఫైర్ అవుద్దేమో అని భయం ఉంటుంది. నేను ఆ రోజు కుంతిదేవి పాత్ర లేకపోతే మా అక్క ఇట్లా చెప్పకు, ఇవన్నీ నా మైండ్లో లేకపోతే నేను కూడా మనకి ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు, ఇంత రిస్క్ అవసరమా అని అనిపించేదేమో. కానీ నాకు ముందు నుండే కొంచెం కాన్ఫిడెన్స్, ఆ రోజు జనాలు క్లాప్స్ కొట్టడం కానీ క్లాస్లో మా అక్క ఇట్లా అనడం కానీ, కొంతమంది నీకు ఐలాషెస్ ఏంది నాకంటే బాగున్నాయి ఇద్దరు అమ్మాయిలు అనడము. సో అవన్నీ కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి. కాకపోతే ఈవేళ ఏంటంటే ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళకంటే అసలు ట్రై చేయని వాళ్ళకే ఎక్కువ డ్యామేజ్ కదా ఈవేళ రేపు. అంతే కదా సార్, కనీసం ఆ రెస్పెక్ట్ ఏం చేస్తారు. అంతే కదా, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఏంటండి నెక్స్ట్ ప్రాజెక్టులు? బంధుకి ఏమైంది? లాస్ట్ టైం కూడా బాగా ఎక్సైటెడ్గా మాట్లాడారు మీరు. బంధుకు ఉంది సార్, అవన్నీ రైటింగ్ స్టేజ్లో ఇంకా మేము సాటిస్ఫై అయ్యేదాకా అన్ని ప్రీ ప్రొడక్షన్లో నడుస్తున్నాయి. అవి అది నో కంక్లూజన్స్ హ్యావ్ గివెన్, ఏ కంక్లూజన్కి ఇవ్వడం రాలేదు. ఇప్పుడు ఇమీడియట్గా ఫంకీ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సుధాకర్ గారితో సినిమా చేయడం అన్నీ ఉన్నాయి, జస్ట్ ద ప్రిపరేషన్ ఈస్ టేకింగ్ లిటిల్ మోర్ లాంగర్ టైం అంతే. ఓకే, ఏంటి సినిమా బడ్జెట్ ఎక్కువైంది కొద్దిగా అని చెప్పి ఎక్కువ ఇండస్ట్రీలో వినపడుతుంది. ఏది ఈ సినిమా? ఇదా? ఏమో ఇవన్నీ ఏడిపిస్తుంటాయి సార్ మీకు, ఎందుకంటే కంపారిటివ్లీ ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజీ, అంటే అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేసిన వన్ ఆఫ్ ద నా కెరియర్లో చేసిన సినిమాలో. మేము పూజలో చేసిన డేటు, సో నాట్ ఈవెన్ వడ్డీలు ఎక్కువైపోడు కానీ షూటింగ్ డేస్ ఎక్కువైపోడు కానీ, నాకు తెలిసి నా కెరియర్ మొత్తంలో ఇట్లా ప్లాన్ వేస్తే ఫట్ మన ఇట్లా ల్యాండ్ అయిన సినిమా ఇదే. నేను సావన్న గురించి కూడా అదే అనుకుంటుండే, లైక్ అన్ని సినిమాల కంటే కూడా అన్న ఏ ముహూర్తం పెట్టి పూజ చేసిండో ఫట్ అని చెప్పి అన్ని భలే కుదిరినాయి అని. లైక్ నాట్ ఈవెన్ నో వేస్టేజ్, ఎడిట్ రూమ్లో వేస్టేజ్ లేదు, లైక్ అన్ని కుదిరిన సినిమా. కొన్ని సినిమాలకు కుదురుతుంది అట్లా. ఓకే, ఎక్కువ అయిందన్నాం ఐ థింక్ అది మరి మన ఫాల్స్ సీన్ ఉంటుంది మరి. ఓకే, అందుకనేనా మళ్ళీ సావు గారితో ఇంకో ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు? ఇంకొకటి అనుకుందాం, అది చెప్దాం, మెల్లగా చెప్దాం. సాగర్కి చంద్రకి అది అవుతుంది, అది డిస్కషన్స్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ సాగర్తో సినిమా చేయడం అది ఉంది, అది ఇప్పుడు మన షైన్లో నాకు కాదా అది ఏందో ఇంకా తెలియదు నాకు. ఓకే ఓకే, సో ఫైనల్లీ బిఫోర్ వి క్లోజ్, ఏంటి లైలా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? విశ్వసేన్ కంబ్యాక్, వ్యాలంటైన్స్ డే కంబ్యాక్లో అవన్నీ 14th రోజు మాట్లాడుకుందాం. వ్యాలంటైన్స్ డే అండ్ అందరూ కొంచెం జర సింగిల్స్ కొంతమంది డిప్రెషన్లు ఉంటారు, అరే ఏంద్రా ఇదని ఆ పోస్టర్ చూసుకొని నీట్గా టికెట్ కొనుక్కొని వస్తే లైలా విల్ ఎంటర్టైన్ యూ, లైలాని ఇక్కడ పెట్టుకొని వెళ్తారు బయటికి. అండ్ అమ్మాయిలకు కూడా సోను మోడల్ ఉన్నాడు. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఫస్ట్ స్ట్రెస్ ఉంటే టికెట్ కొనుక్కోండి. ఓకే, ఇంకా ఎన్ని వ్యాలంటైన్స్ డేలు సింగిల్గా గడిపేస్తారు? ఏమో సార్, ఈసారికి అయితే బతికిపోతున్నా, నాకు వేరే పని ఉంది, డైవర్ట్ అయిపోతుంది మైండ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేకి చెప్పలేము. ఏమో నెక్స్ట్ వ్యాలంటైన్ డే సంకల పిల్లోడు కూడా ఉండొచ్చు, ఎవరికి తెలుసు సార్. ఏదో ప్రిపరేషన్లో అనిపిస్తుంది. తెలియదు, మనకేం తెలియదు, అది చెప్తున్నా నేను. అట్లా తెలియదా మాకు తెలియదా చెప్పండి. ఇట్లా అనుకోవాలి, నాకే తెలియదు. కాకపోతే ఊహించుకోవడానికి ఏముంది సార్, రకరకాలుగా ఊహించుకోవచ్చు. ఎవరినో ఊహించుకుంటున్నారు అయితే. ఏమో చూద్దాం ఏమవుతుందో. ఎనీవేస్, వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి, యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఎంఏ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. పెద్ద హిట్ కొట్టాలి, కంబ్యాక్ ఇవ్వాలి గట్టిగా. థ్యాంక్ యూ. కంబ్యాక్ అన్నేం లాగానే ఒక సినిమాకి, బట్ స్టిల్ కంబ్యాక్ ఇవ్వాలి. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.